భూముల ధరతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో హైదరాబాద్ నగరంలో ప్రాపర్టీల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాస్త ధర ఎక్కువైనా అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తూ ఉండటంతో ప్రస్తుతం ₹1,00,00,000 రేంజ్లో ఉన్న ఇళ్లకు డిమాండ్ ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేందుకు జనం ఇష్టపడుతూ ఉండటంతో లగ్జరీ ఇల్లు కావాలంటే మరింత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిందేనని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఇళ్ల ధరలు, భూముల ధరతో పాటు నిర్మాణ వ్యయం పెరగడమే కారణం. డబ్బు ఎంతైనా పర్వాలేదు, తగ్గేదేలే అంటున్న హైదరాబాదీలు. ₹1,00,00,000 రేంజ్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్స్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. చిన్న చిన్న ఇళ్ల నిర్మాణం నుంచి సిటీలో అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుల వరకు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వివిధ రేంజ్లో అందుబాటులో ఉన్నాయి. సొంతింటి కోసం ఎంతైనా వెచ్చించేందుకు జనం ముందుకొస్తుండటంతో హైదరాబాద్లో భారీ ప్రాజెక్టులు డెవలప్ అవుతున్నాయి. ఆఫీస్ వర్క్ నుంచి రిలీఫ్ అయ్యేందుకు ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని జనం కోరుకుంటున్నారు. దీంతో కొనుగోలుదారుల ఆసక్తికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి. భూముల ధరలతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో ప్రాపర్టీల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అయినా ప్రాపర్టీలకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ₹1,00,00,000 రేంజ్లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయని చెబుతున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ₹1,00,00,000 కంటే ఎక్కువ విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్స్ 2023లో 8% ఉండగా ఈ ఏడాది ఇది 14% పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఇక కోరుకున్న చోట కనీస సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ప్రాపర్టీ కావాలంటే ₹1,00,00,000 కంటే అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సరాసరిగా చదరపు అడుగు ధర ₹5,000 వరకు ఉంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఈ విలువ 10,000 అంతకు మించి కూడా ఉంది. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ ఇళ్ల నిర్మాణం చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. లేఅవుట్లో ఎక్కువ ప్రాంతాన్ని రోడ్లు, ఫుట్పాత్, గ్రీనరీకి వదిలేస్తున్నారు. క్లబ్ హౌస్, జిమ్, పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి ఎమ్యూనిటీస్ కు కొనుగోలుదారులు పెద్దపీట వేస్తున్నారు. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు. ఇక సిటీలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ ప్రాంతాల్లో ఆకాశ హార్మ్యాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి.